ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. జగ్గంపేట ఆర్య వైశ్య కళ్యాణ మండపం వద్ద అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు జగ్గంపేట ఆర్య వైశ్య సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్య వైశ్య సేవా సంఘం అధ్యక్షులు కొత్త వెంకటేశ్వరరావు కొండబాబు హాజరై అమరజీవి పొట్టి శ్రీరాములు జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాలకు పూలమాల వేసి అంజలి ఘటించారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడారు. వైశ్య జాతి ఖ్యాతిని ప్రపంచానికి వైశ్య జాతి ఖ్యాతిని నలుదిశలు ఒక గ్యాలరీ నుంచి దీన్ని ఈ జన్మదినాన్ని జరుపుకోవడం అనేది జరుగుతుంటుంది. ఈ అవకాశాన్ని ఇచ్చిన జయవాసి ముందుగా అంటే టైము మన అందరికీ వ్యాపారాలు. పెదపూడి మండలం పెదపూడి గ్రామంలో వాలంటీర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థను ప్రవేశపెట్టారని, వాలంటీర్లు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధి అని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు అందించడంలో వాలంటీర్లు కీలక పాత్ర పోషిస్తున్నారని, అటువంటి వాలంటీర్ వ్యవస్థపైన ప్రతిపక్షాలు అసత్య ఆరోపణలు చేస్తున్నాయని, వాటి ప్రజలు నమ్మొద్దని తెలియజేశారు. పవన్ కళ్యాణ్ గాని లేదంటే ఎల్లో మీడియా గాని ఏదో రకంగా వాలంటీర్ని తీసివేయాలి అని వాళ్ళు మరి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎల్లో మీడియా వాళ్ళు రోజు ఏదో ఒక సంఘటన, ఎక్కడో ఏదో ఒక వాలంటీర్ ఎవరో తప్పు చేస్తే మొత్తం వాలంటీర్లు అందరూ కూడా ఏ తప్పు అని అంటే ప్రజలను మైండ్లో వాలంటీర్ల మీద చెడుగా వచ్చే విధంగా వాళ్ళ రాతలు రాయడం జరిగింది. కానీ చివరికి మరి ఏమైతే పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ వాలంటీర్లను రద్దు చేస్తామన్నారో అదే వ్యక్తులు ఈ రోజున ప్రజల నుంచి వ్యతిరేకత రాబోతులకి మేము వచ్చినా కూడా వాలంటీర్లను రద్దు చేయము, వాలంటీర్ వ్యవస్థ ఉంటుందని వాళ్ళందరూ వాళ్ళే చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందంటే ప్రజల్లో వాలంటీర్ల పట్ల ఉన్నటువంటి నమ్మకం, అభిమానం తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాదు మరి ఈ రోజున మరి ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో మీ పరిధులు మరి మీకు ఎంత గౌరవం లభిస్తుందా అన్నది మీ అందరికీ కూడా తెలుసు. అందుగురించే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత తప్పనిసరిగా ఈ వాలంటీర్లకి తగిన గుర్తింపు, గౌరవం కూడా ఇంకా పెంచుతారని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పొరపాటును కానీ జనసేన, బీజేపీ, టీడీపీ కాంబినేషన్ వస్తే మరి చంద్రబాబు నాయుడు మొట్టమొదటిసారిగా రద్దు చేసేది వాలంటరీ వ్యవస్థే. కాబట్టి మీ అందరికీ కూడా తెలుసు, మీ పరిధిలోను ఎవరైతే ఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంక్షేమ కార్యక్రమాలు అమలైనవి, ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందా అన్నది కూడా మీరు ధైర్యంగా చెప్పండి. చెప్తేనే జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇచ్చిన అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకున్నట్టుగా భావించవచ్చని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీ అందరికీ కూడా ఒక గుర్తింపు తీసుకొచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అంత గుర్తింపు తీసుకొచ్చిన వ్యక్తికి అదే రీతిలో మీరు సహకారం అందించాలంటే తప్పనిసరిగా మీ పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు ప్రత్యేకంగా ఓట్లు వేయమని అక్కర్లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మీకు వచ్చిన లబ్ధిది వేరే పార్టీలు ఏది కూడా లబ్ధి చేయలేదని ఒక్కసారి మళ్ళీ వాళ్ళకు గుర్తు చేయండి. ఎంత ఈ 5 ఏళ్లను వాళ్ళకు వచ్చిన అమౌంట్ ఎంత అన్నది మాత్రం ఒక్కసారి. 2023-24 సంవత్సరానికి గాను విద్యా సంవత్సరానికి సంబంధించి 10వ తరగతి పరీక్షలు ఈ నెల 18వ తేదీ సోమవారం నుంచి ప్రారంభమై 30వ తేదీ వరకు జరుగుతాయని, ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయని పాఠశాల విద్యా ప్రాంతీయ ఉప సంచాలకులు జి నాగమణి, జిల్లా విద్యాశాఖాధికారి పిల్లి రమేష్ వెల్లడించారు. డిఈఓ కార్యాలయంలో వారి సందర్భంగా మీడియాతో మాట్లాడారు. సోమవారం నుంచి మరి 10వ తరగతి ఎగ్జామ్స్ ప్రారంభమవుతున్నాయి. అదేవిధంగా అదే రోజు మధ్యాహ్నం నుంచి మరి ఓపెన్ స్కూల్ 10th క్లాసు అట్లాగే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ కాబోతున్నాయి. మరి రెగ్యులర్ ఎస్ఎస్సి పిల్లలు మనకి జిల్లా వ్యాప్తంగా 32,262 మంది విద్యార్థులు హాజరవుతూ ఉన్నారు. దీనికోసం మన జిల్లాలో 137 సెంటర్లని ఎంపిక చేయడం జరిగింది. అలాగే 23 స్టోరేజ్ పాయింట్స్లు ఎంపిక చేసి క్వశ్చన్ పేపర్స్ భద్రపరచడం జరిగింది. మరి ఎగ్జామ్స్ సోమవారం నుంచి 30వ తారీఖు వరకు జరుగుతాయి. మనకి ఈ ఎగ్జామ్స్ అన్నీ కూడా మరి చక్కగా పకడ్బందీగా జరగాలని చెప్పేసి
అన్ని సెంటర్స్లో కూడా మనం చీఫ్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ని ఇన్విజిలేటర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే సమస్యాత్మక కేంద్రాలని ఒక 6 సెంట్రల్ గుర్తించడం జరిగింది జిల్లా వ్యాప్తంగా. అక్కడ సీసీ కెమెరాలు కూడా గవర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకేదైనా సమస్యాత్మకమైనటువంటి కేంద్రాలు కనుక కాబట్టి జిల్లా వ్యాప్తంగా ఎక్కడేది ఎలాంటి అంటువర్డ్ ఇన్సిడెంట్స్ జరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే కంట్రోల్ రూమ్ని కూడా ఏర్పాటు చేసాం. ప్రతిరోజు కూడా మార్నింగ్ సెట్లో ఏ రోజు పేపర్ని ఆ రోజు ఓపెన్ చేస్తున్నారా లేదా, చీఫ్ సూపరింటెండెంట్ డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ సమయానికి ఆ పోలీస్ స్టేషన్ ఎక్కడైతే ఉందో క్వశ్చన్ పేపర్ ఎక్కడైతే స్టోర్ చేశారో ఆ ప్రాంతానికి వెళ్ళి పోలీస్ ప్రొటెక్షన్తో క్వశ్చన్ పేపర్స్ విత్డ్రా చేసుకొని ఆ రోజు పేపర్ ఆ రోజు తీసుకెళ్తున్నారా లేదా అనేది కూడా చూడడం జరుగుతుంది. అలాగే ఎగ్జామినేషన్ సెంటర్లో ఏ ఒక్కరూ కూడా మామూలుగా ఐడెంటిటీ కార్డు లేకుండా సెంటర్లో ఎవరు కూడా విజిట్ చేయడానికి లేదు. స్కావెంజర్ కావచ్చు, లేకపోతే వాటర్ బాయ్ కావచ్చు, జూనియర్ అసిస్టెంట్ కావచ్చు, చీఫ్ సూపరింటెండెంట్ డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ ఎవరైనా కానీ కంపల్సరీ ఐడెంటిటీ కార్డు ఉండాలి. తర్వాత మొబైల్ ఫోన్స్ ఆ సెంటర్లో ఎవరి దగ్గర కూడా ఉండకూడదు. ఒకవేళ చీఫ్ సూపరింటెండెంట్ గారి దగ్గర ఉన్నా కూడా ఇఫ్ ఎనీ ఎమర్జెన్సీ కేసెస్లో మాత్రమే చీఫ్ సూపరింటెండెంట్ గారు మొబైల్ ఫోన్ని వాడడం జరుగుతుంది. కానీ ఫ్లయింగ్ స్క్వాడ్స్ కానీ, డిస్ట్రిక్ట్ లెవెల్ అబ్జర్వర్ కానీ, డిఓ గారు కానీ ఎవరైనా కానీ రూమ్స్లలో విజిట్ చేస్తున్నప్పుడు మాత్రం మొబైల్ ఫోన్కి ఎంట్రీ అనేది లేదు. కాబట్టి ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ మన జిల్లాలో చాలా ప్రశాంతంగా ఎగ్జామ్స్ జరిగాయి. ఈ సంవత్సరం కూడా ఈ 137 సెంటర్లలో ప్రశాంతంగా ఎగ్జామ్స్ జరగడం కోసం అన్ని రకాల చర్యలు గౌరవ కలెక్టర్ గారి మేడం ఆధ్వర్యంలో టైం టు టైం మేడం గారి డైరెక్షన్స్ తీసుకోవడం జరిగింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అలాగే ఎడ్యుకేషన్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో కూడా లాస్ట్ మంత్ 9వ తారీఖున మరి ఆల్ డిపార్ట్మెంట్ హెడ్స్తో గౌరవ కలెక్టర్స్ అలాగే పోలీస్ డిపార్ట్మెంట్, పోస్టల్ డిపార్ట్మెంట్, వేరియస్ డిపార్ట్మెంట్, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్తో గౌరవ మినిస్టర్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, కమిషనర్ గారు అలాగే డీజీ గారు కూడా అన్ని రకాలుగా ఇన్స్ట్రక్షన్స్ మరియు గైడ్లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది. కమిషనర్ గారు కూడా ప్రతి కలెక్టర్ గారితో ఒక డిఓ లెటర్ని సేవ్ చేసి ఈ ఎగ్జామ్స్ వారి జిల్లాలలో ప్రశాంతంగా నిర్వహించడం కోసం ప్రతి జిల్లాకి డిస్ట్రిక్ట్ లెవెల్ అబ్జర్వర్ని అపాయింట్ చేయడంతో పాటు జిల్లా స్థాయిలో టైం టు టైం అన్నీ కూడా డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్తో పరిశీలిస్తూ ఈ రోజు కూడా మార్నింగ్ 10:30 నుంచి ఇటీవల సోషల్ మీడియాలో తనపైన జరిగిన ట్రోలింగ్ చూసి తీవ్ర మనోవేదనకి గురై తెనాలిలో ఆత్మహత్య చేసుకున్నట్లుగా చెబుతున్న గీతాంజలి మృతికి సంఘీభావంగా తాళరేవులోని మండల ఫాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలోని క్రొవ్వొత్తుల శాంతి ర్యాలీని నిర్వహించారు. స్థానిక సంతపేట సెంటర్ నుంచి ప్రారంభమైన ర్యాలీ చెరువుగట్టు సెంటర్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా జడ్పీటీసీ సభ్యులు, పాస్టర్స్, ఫెలోషిప్ అధ్యక్షులు తొమ్మెటి శ్యామ్యుల్ సాగర్ మాట్లాడారు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అందరికీ ఉంటుందని, దాన్ని కించపరుస్తూ ఓ మహిళ కారణానికి కారణం కావడం దారుణమని ఆరోపించారు. ఇకపైన ఇలాంటి సంఘటనలు జరగకుండా అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గీతాంజలి మృతికి సంతాపంగా పలువురు పాస్టర్లు ప్రార్థనలు చేశారు. తాళరేవు మండల హెడ్ క్వార్టర్స్ తాళరేవు గ్రామంలో ఇటీవల 3వ తారీఖున ప్రభుత్వం పథకం ద్వారా ఒక ఇంటి స్థలం వచ్చిందని ఎంతో సంతోషంగా తన ఆనందాన్ని వెలిపించిన ఒక 30 సంవత్సరాల చెల్లెమ్మ గీతాంజలి అనే సహోదరి ఆ సంతోషాన్ని వ్యక్తపరచడం, అది బాగా వైరల్ అవ్వడం, దాన్ని సోషల్ మీడియాలో వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ప్లాట్ఫామ్స్ అనేకమైన సోషల్ మాధ్యమాల్లో ఆ అమ్మాయిని విపరీతంగా ట్రోల్ చేయడం, దానికి మానసికంగా ఆమె చాలా బాధపడి చాలా కృషించిపోయి ఆమె బాడీ షేప్ కానీ లేదా ఆమె మాట్లాడిన మాటలు కానీ భయంకరంగా విమర్శించి ట్రోల్ చేయడం వల్ల చివరికి తట్టుకోలేనంత వేదనకు గురై ఆమె రైలు పట్టాలకి అడ్డంగా తెనాలి అనేటువంటి ఊరిలో గుంటూరు జిల్లాలో రైలు పట్టాలకి అడ్డంగా రైలు ఆమెను ఢీకొట్టడం వల్ల ఆత్మహత్య చేసుకుని అది చనిపోవడం జరిగింది. ఇలాంటి పరిస్థితి మరి ఏ సోదరికి రాకూడదని
ఆమెతో మేము ఉన్నామని చెప్పి తాళరావు మండల పాస్టర్స్ ఫెలోషిప్ అలాగే క్రైస్తవ సోదరులు ఈ చిన్న ప్రదర్శన కొవ్వొత్తుల ర్యాలీ ఆమె కోసం చేపట్టడం జరిగింది. దీనికి సహకరించిన పాస్టర్లు సంఘ విశ్వాసులందరికీ కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ భారతదేశం కిర్లంపూడి ముద్రగడ నివాసంలో ముద్రగడ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ప్రజల ఆశీస్సులతోనే ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నానని అన్నారు. పదవులు ఆశించి పార్టీలో చేరలేదని ముద్రగడ పేర్కొన్నారు. పార్టీ ఆదేశాలను శిరస వహిస్తానని ముద్రగడ తెలియజేశారు. నేను ఏది ఆలోచించకుండా మీకు ఇంటర్వ్యూ లేక నేను నువ్వండి మీ అందరూ బాధపడేవారు. నిన్న కూడా ముఖ్యమంత్రి గారు కలిసిన తర్వాత పార్టీలో చేరిన తర్వాత మీడియా పాయింట్ గారు మాట్లాడమంటే ఎన్నో సంవత్సరాలుగా మీకు నాకు ఉన్న పనులతోటి ఆ ఊరిలో మాట్లాడతానండి, మా ఊరితో మాట్లాడతాను అని చెప్పేసి అట్లా మాట్లాడకుండా వచ్చేసుకుంటాం జరిగిందండి. మిమ్మల్ని నిరుత్సాహపరచకూడదు. 5-6 సంవత్సరాల నుంచి నాతోటి ప్రయాణం చేశారు ప్రేమగా అని మీకు అందుబాటులో లేకపోవటం. రెండోది ఆలోచన నేను తీసుకోకపోవటం వల్ల మిమ్మల్ని కలలేకపోయాను. మీరు మెసేజ్ చాలా కాలంగా కలవకపోయినందుకు మీకు ఇంటర్వ్యూ ఇవ్వడానికి క్షమించమని కోరుకుంటున్నాను. గౌరవ ప్రజానీకం మన ఆశీస్సులతో మన ప్రేమతో నిన్న రోజున మంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో నేను పార్టీలో చేరడం జరిగిందండి. ఇది 14వ తారీఖున జాయిన్ అవ్వాలి. ఏదో 10 మంది తోటి వెళ్దామనుకుంటే విపరీతమైన స్పందన వచ్చి సుమారు 3-4 వేల వెహికల్స్ కారుతో ప్రయాణం చేయాలని ఎక్కడికక్కడ ఉత్సాహం ఉండటం వల్ల నేను భయపడ్డానండి. ఒక పక్క పిల్లలు పరీక్షలు అవుతున్నాయి. ఈ పరీక్షల్లో వాళ్ళు పరీక్ష ఎక్కడానికి వెళ్ళడానికి ఈ మా ర్యాలీ చాలా ఇబ్బంది కలిగజేస్తుంది ఉద్దేశంతో అదొక కారణం అండి. అలాగే రెండోది ముఖ్యమంత్రి గారి దగ్గర అంత ప్లేసు లేదు. సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంతమందిని ముఖ్యమంత్రిగా చూడడం కష్టమని చెప్పేసి అదొక మెసేజ్ రావాలి. ప్రతి ఒక్కరూ వారి ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి అంటూ ఎస్వీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు సత్తి బులిస్వామిరెడ్డి అన్నారు. అర్తమూరు గ్రామంలోని ప్రతి నెల 3వ శనివారం నిర్వహించే ఉచిత హోమియో 169వ మెడికల్ క్యాంపును అర్తమూరు గ్రామంలోని తమ లైబ్రరీ వద్ద ఎస్వీఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్ సత్తి బులిస్వామిరెడ్డి, తమ ట్రస్ట్ డైరెక్టర్ సత్తి రామకృష్ణారెడ్డి, వైస్ చైర్మన్ సత్తి లక్ష్మణ్ రెడ్డి, మేడపడి నాగచంద్రారెడ్డి, వీర వెంకట లక్ష్మితో పాటుగా ప్రారంభించారు. సంవత్సరాలుగా అంటే 169వ హోమియో మెడికల్ క్యాంపు ప్రతి నెల 3rd సాటర్డే ఈ క్యాంపుని ఎస్వీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సత్తి బులిస్వామిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన మిత్ర బృందం అందరూ కలిసి రాజమండ్రి అల్లు రామలింగయ్య డాక్టర్స్ వారి సహకారంతో ప్రతి నెల కూడా క్రమం తప్పకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది చెప్పడానికి చాలా తేలికైన పనిలో చాలా కష్టసాధ్యమైన పని అయినప్పటికీ మరి బులిస్వామిరెడ్డి గారు క్రమం తప్పకుండా ప్రతి నెల కూడా ఒక అర్తమూరు గ్రామమే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చే పేద బడుగు బలహీన వర్గాల వారు ముఖ్యంగా అటెండ్ అవుతూ ఉంటారు. ఎంచేతనంటే మరి మీ అందరికీ కూడా తెలియదు కాదు, ఈరోజు వైద్యం అనేది చాలా చాలా కాస్ట్లీ వ్యాపారం అని చెప్పని వాళ్ళకి జబ్బు రాగానే ఈ టెస్టుల కోసమో మందుల కోసమో
వాళ్ళ ఆరోగ్యం బాగున్నప్పటికీ మనసు క్షీణించిపోయి ఆరోగ్యం క్షీణించే పరిస్థితి దాకా కూడా మరి మెడికల్ వ్యవస్థ అంత దారుణాతి దారుణంగా కాస్ట్లైతే అయిపోయింది. కాబట్టి మరి అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజంలో జనసేన అభ్యర్థిత్వంపై వివాదం ముదిరింది. బొంతు రాజేశ్వరరావు వర్గం రోదెక్కింది. జనసేన అభ్యర్థిపైన ఇప్పటికే 2 వర్గాలుగా జనసేన నాయకులు కార్యకర్తలు విడిపోయారు. బొంతు దేవ వర్గాలు సీటు తమదంటే తామంటూ పోటాపోటీగా ప్రచారాలు నిర్వహించారు. మలికిపురంలో బొంతు రాజేశ్వరరావు ఇంటి నుంచి ఆయన వర్గం మలికిపురం వెంకటేశ్వర స్వామి గుడి వరకు ర్యాలీని నిర్వహించారు. స్థానికులకే టికెట్ కేటాయించాలని, గో బ్యాక్ దేవా, దేవా వద్దు, బొంతే ముద్దు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీని నిర్వహించారు. జనసేన అందరికీ నమస్కారం అండి. రాజోలు జనసేన వీర మహిళా విభాగం నుంచి మాట్లాడుతున్నాము. ఇక్కడ నాన్ లోకల్ క్యాండిడేట్ కి టికెట్ ఇవ్వద్దంటూ ఈ రోజు నిరసన కార్యక్రమం తెలపడం జరుగుతుంది. ఈ రాజోలు నియోజకవర్గంలో చిరుదీపం వెలిగించారు అని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. ఆ దీపాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్పకూడదని ఈ రోజు అందరము కూడా నిరసన కార్యక్రమం తెలుపుతున్నాము. నాన్ లోకల్ క్యాండిడేట్ కి టికెట్ ఇవ్వకూడదు, మాకు లోకల్ గా పనిచేసిన వ్యక్తులకి టికెట్ ఇవ్వాలి అనేసి మేము నిరసన కార్యక్రమం తెలపడం జరిగింది. ఎంతో మంది ఎన్నో విధాలుగా ఎస్సీ సామాజిక వర్గం నుంచి బోల్డంత మంది వైసీపీ నుంచి జనసేనలోకి రావడం అయితే జరిగింది. ఇవాళ ఈ టికెట్ ప్రకటన ఎలా ఉంటుందా అని అందరిలోనే ఆతృత కలిగిస్తుంది. అదే దేవర్ ప్రసాద్ గారు అయితే చాలా మంది వైసీపీకే ఓటేస్తాము అని మా దగ్గర అయితే చెప్పడం జరుగుతుంది. మేము వైసీపీలోకి వెళ్ళిపోతామమ్మా, మాకు క్యాండిడేట్ నచ్చలేదు, నాన్ లోకల్ క్యాండిడేట్ కి ఇవ్వడం ఏంటి, ఇక్కడ పనిచేసిన వ్యక్తులను వదులుకొని అనేసి ప్రతి ఒక్కరు కూడా అడుగుతున్నారండి. ఈ విధంగా ఈ చిరు దీపాన్ని నిలబెడతారు, ఆర్పెడతారు పవన్ కళ్యాణ్ గారి చేతులకు అప్పచెప్తున్నాము. ఇక్కడ నాన్ లోకల్ గా కష్టపడిన వ్యక్తులకు ఖచ్చితంగా టికెట్ ఇవ్వాలని పైగా మీరు అన్నారు, లోకల్ గా కష్టపడ్డ వ్యక్తుల్ని, జెండా మోసిన వ్యక్తుల్ని పార్టీ గుర్తిస్తుంది అని. ఇవాళ జెండా మోసే జన సైనికులు, వీర మహిళలు కూడా ప్రతి ఒక్కరము లోకల్ వ్యక్తులను కోరుకుంటున్నాము. మా కోరిక మేరకు మీరు మా కోరికను మన్నించి నా లోకల్ వ్యక్తులకు సీట్ ఇప్పించి అత్యధిక మెజారిటీతో, ఒకవేళ ఎటువంటి పరిస్థితుల్లో సీటు గల వ్యక్తి డబ్బులు పెట్టుకోలేకపోయినా సరే ప్రతి జన సైనికుడు, వీర మహిళ కూడా మా కష్టార్జితం నుంచి మేము డబ్బులు పెట్టుకుని నెగ్గించుకుంటామని పవన్ కళ్యాణ్ గారికి తెలియజేస్తున్నామండి. అలాగే ఇంకో విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అన్నారు, ఎవరైనా సరే 20 నుంచి 30 ఓట్లు, 30,000 ఓట్లు. ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానంలో జాతీయ రహదారి ప్రక్కన నూతనంగా నిర్మిస్తున్న నమూనా ఆలయం వద్ద ప్రసాదం కౌంటర్ భవనాన్ని ఉప ముఖ్యమంత్రి మరియు దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణలు ప్రారంభించారు. ఆలయ చైర్మన్ రోహిత్ ఈవో రామచంద్రమోహన్, ఆలయ అర్చకులు మంత్రికి స్వాగతం పలికారు. జాతీయ రహదారి వద్ద 2 ప్రక్కలు భక్తులకు ఇబ్బంది లేకుండా ఉండాలని 2 ప్రక్కల సత్యదేవుని నమూనా ఆలయాల వద్ద ప్రసాదం కౌంటర్లు ఏర్పాట్లు చేసినట్లుగా మంత్రి కొట్టు తెలిపారు. మండల కేంద్రమైన రాయవరంలో ఎంపీడీఓ కార్యాలయ సమావేశ హాల్లో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా మహిళా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు.
సిడిపిఓ ఏ గజలక్ష్మి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎంపీడీఓ కె వెంకటలక్ష్మి, డాక్టర్ ప్రత్యూష ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. బాలికలు పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా పరిపూర్ణ ఆరోగ్యంతో ఉంటూ మానసిక వికాసాన్ని పెంపొందించుకోవాలని అన్నారు. ఆకర్షణలకు లోను కాకుండా లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. శారీరక మానసిక పరిపక్వత లేని బాల్య వివాహాలను బాలికలు వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ఈనాటి అంతర్జాతీయ మహిళా దినోత్సవం యొక్క నినాదం కూడా మహిళల్లో పెట్టుబడులు పెట్టండి, వారి పురోగతికి తోడ్పాటును అందించండి. అంటే అర్థమైందమ్మా, మహిళల్లో పెట్టుబడి పెట్టండి, వారి పురోగతికి తోడ్పాటును అందించండి. అంటే ప్రతిదీ మన చదువు మీద పెట్టుబడి పెట్టండి. వారి యొక్క వివిధ రంగాల్లో రాణిస్తున్నప్పుడు వారి మీద పెట్టుబడులు పెట్టండి. వాళ్ళ వ్యాపారం చేస్తారంటే వ్యాపారంలో పెట్టుబడి పెట్టండి. అంటే వాటిని ప్రోత్సహించాలి. ఆడపిల్లలు ఇంటికి వంటకే పరిమితం కాదు, అన్ని రంగాల్లో ముందున్నారు. బేటీ పడావో బేటీ బచావో ప్రోగ్రామ్ యొక్క లోగోస్ అండి. ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ప్రతి పబ్లిక్ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ అన్ని చోట్ల కూడా వీటిని డిస్ప్లే చేయడం జరుగుతుంది. డెవలప్మెంట్ అయినా కూడా మహిళల మీద ఏదో ఒకటి జరుగుతుంది. ఏదో ఒక మేడం హింస అవ్వచ్చు, చైల్డ్ అబ్యూస్ అవ్వచ్చు, సెక్షువల్ హరాస్మెంట్ అవ్వచ్చు, ఇలా జరుగుతూనే ఉన్నాయి. ఇంకా డెవలప్మెంట్ అయినా కూడా ప్రతి రంగంలో మహిళలు అభివృద్ధి చెందుతున్నారు. కానీ పోలవరం మండలం పరిధిలోని ఎదుర్లంక, గుత్తినిదీవి, తేయిలాండ్లోని వ్యవసాయ భూములకు పూర్తి స్థాయిలో సాగునీరు అందక పంట పొలాలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా రైతులు తమ సమస్యను వ్యవసాయ శాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. వంతుల వారీగా ఇచ్చే నీరు సరిపోవడం లేదని, నీరు అందే సమయానికి వంతు అయిపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మురుమల నుంచి గుత్తిన దీవి వరకు కాలువ బాగు చేసుకున్నప్పటికీ కూడా వ్యవసాయ భూములకు సరిపడా నీరు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు రైతులు. ఇదిగోండి ఏ చేలోని ఇల్లు పచ్చింది గంట కాలేసి వచ్చారా రేపు ఎలాగ బాగు చేయాలి. ఇక మీ సంగతి ఇంక ఈ బోధ మీద అటువైపు కానీ తీసి ఇదిగోండి బోధలోకి నీరు రాలేదు చూడండి. మీరు రోజులు లెక్క చెప్తారు అయిపోయిన ఇచ్చేసి ఎవరికి కావాలి ఇవన్నీ మనం పగలట్టు పెట్టుకుంటే మధ్యాహ్నం అయిపోయింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.